శ్రీ ఉమామహేశ్వర స్వామి దేవస్థానం. ఈ క్షేత్రం చాలా ఎత్తైన కొండలతో ప్రకృతి సిద్ధంగా చాలా అందంగా కనిపిస్తుంది. ఈ క్షేత్రం చాలా ప్రాచీన కాలం నాటిది. క్షేత్రం నందు కాకులు కనిపించకపోవడం ఒక వింత. ఈ క్షేత్రం ఆంధ్రప్రదేశ్లోని నంద్యాల జిల్లా గంటి అనే గ్రామంలో ఉంది. వెంకటేశ్వరుడు వాహనమైన కాకి ప్రవేశం లేదు. ముని తపస్సుకు భంగం కలిగించినందుకు శపించాడు. ఈ క్షేత్రం క్రీస్తు శకం 70వ శతాబ్దంలో పల్లవులు, చోళులు, చాణక్యులు నిర్మించారు. తర్వాత దీన్ని వదిలేశారు వీరు. క్రీస్తు శకం 1314 శతాబ్దంలో విజయనగర ప్రభులు దీన్ని పూర్తి చేశారు. ఈ క్షేత్రంలో ప్రకృతి సిద్ధమైన గుహలు చాలా ఉన్నాయి. రోకళ్ళ గుహలు, శ్రీ వెంకటేశ్వర గుహ, శంకర గుహ, ఎర్ర గుహలు. క్షేత్రానికి జనాలు చాలా మంది వస్తూ ఉంటారు. ఇది చాలా ప్రాచీన కాలం నాటిది కాబట్టి ఎత్తైన కొండలతో, ఎత్తైన మెట్లతో ఈ గుహ చాలా అద్భుతంగా కనిపిస్తుంది. ఆలయానికి ముఖమండపంలోని ఈశాన్య భాగంలో నందీశ్వరుడు వెలిశాడు. అగస్త్య మహాముని తపస్సుకు మెచ్చి ఏకశిలలో ఉమామహేశ్వరుడుగా వెలిశాడు.